కొన్ని విషయాల్ని ప్రస్తావించినప్పుడు భారతదేశాన్ని చూస్తే కొంత బాధ కలుగుతుంది. అయ్యో ఇట్లా జరిగిపోయిందా అని అనిపిస్తుంది. ఉదాహరణకి ప్రపంచం మొత్తం అంతా కూడా ఓపెన్ అయ్యి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, ఓపెన్ అయినది మనకి అమెరికన్ కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమెరికన్ ఓపెన్ చేసిన చాట్ జీపీటీ కానివ్వండి, డీప్ సీక్ చైనీస్ తయారు చేసిన డీప్ సీక్ కానివ్వండి తలుచుకున్నప్పుడు ఇటువంటి ఒక కార్యక్రమం భారతదేశంలో ఎందుకు జరగలేదు అనిపిస్తుంది. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం జరగడానికి ఇక్కడ ప్రతిభా పాఠాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి, అంతకన్నా బాగున్నాయి. కానీ ఈ ప్రతిభా పాఠాలన్నీ కూడా ఇక్కడ అవకాశాలు లేక విదేశాలకు తరలి వెళ్ళిపోతున్నాయి, ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల అక్కడ దేశాలు వాళ్ళ ప్రతిభా పాఠవాలని ఖచ్చితంగా చక్కగా ఉపయోగించుకుని అక్కడ వీళ్ళు ఇటువంటి కొత్త విషయాలను అక్కడ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. భారతదేశం మాత్రం నోరు చప్పరిస్తూ ఉంటుంది తప్పించి ఏం చేయలేకపోతుంది. ఈ విషయాన్ని గత ప్రభుత్వాలు గుర్తించకపోవడం, గుర్తించిన నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం కవితాత్మకంగా ఉన్న విషయం అదే. అట్లా ఉండడం వల్ల మనము ఎంతో కోల్పోయాం. ఇప్పుడు మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ వస్తున్నాము. అది కొన్నాళ్లలో మనము దాని ఫలితాలు చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇటీవల చంద్రయాన్ 3 ఏదైతే జరిగిందో అది కేవలము 615 కోట్ల రూపాయలతో మాత్రమే జరిగింది. మొత్తం మెషిన్ అంతా కూడా జీతాలు కానివ్వండి, R&D కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏది తీసుకున్నా మొత్తం అంతా కూడా అన్నీ కలిపి 615 కోట్ల రూపాయలు మాత్రమే అయినాయి. దాని లోపల ల్యాండరు, రోవరు కూడా దాని లోపల ఇంక్లూడ్ అయి ఉన్నాయి. చందమామలో క్లిష్టమైన ప్రదేశంలో, అత్యంత చీకటైన ప్రదేశము, ఇంతవరకు ఎండ తగలని ప్రదేశంలో పోయి అది ల్యాండ్ అయింది. అంత అద్భుతమైన కార్యక్రమాన్ని కేవలం 615 కోట్ల రూపాయలతో భారతదేశం చేసి చూపించింది. దానికి లీడ్ చేసింది K. శివన్ ఎవరైతే ఉన్నారో ఆయన లీడ్ చేశారు. సరే, ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే చాట్ జీపీటీ ఏదైతే ఉందో ఓపెన్ ఏఐ, శామ్ ఆల్ట్మన్ దాని CEO, అతను భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఇక్కడున్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడున్న ఔత్సాహికులు ఆయన అడగడం జరిగింది. భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇక్కడ డెవలప్ చేయడము ఎట్లాగంటే భారతదేశం దాని గురించి ఆలోచించడానికి కూడా అర్హురాలు కాదు, ఇక్కడ అంత అర్హత లేదు అని నిర్మోహమాటంగా నిక్కచ్చిగా వాళ్ళ మొహం మీదనే చెప్పాడు. దాన్ని ఇక్కడ ప్రభుత్వము ఛాలెంజ్గా తీసుకుంది. ఎందుకంటే వెన్నుముక ఉన్న ఇండస్ట్రియలిస్టులు, వెన్నుముక ఉన్న పారిశ్రామికవేత్తలు, వెన్నుముక ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి అతను మొహం మీద ఇక్కడికి వచ్చి, మన గడ్డ మీదకి వచ్చి, మన ప్రభుత్వాన్ని, మన ప్రతిభా పాఠవాలని, మనని క్వశ్చన్ చేసి అవమానించి ఇక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి ఆ మాత్రం కూడా చేయకపోతే ఏ విధంగా మనము వాళ్ళకి మొహం చూపించగలుగుతాము? దీన్ని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఖచ్చితంగా ఇండియాలో డెవలప్ చేయాల్సిందే అనుకున్నారు. వీళ్ళు దాదాపు ఇక్కడ $540 మిలియన్ దీనికి ఖర్చు చేశారు. ఇది డెవలప్ చేయడానికి. ఇది ఓపెన్ ఏఐ కింద ఏదైతే చాట్ జీపీటీ ఓపెన్ చేశారో అక్కడ 2022 నవంబర్లో ఇది ఇక్కడ లాంచ్ అయింది. దానికి దాదాపు $540 మిలియన్ ఖర్చు అయినాయి. దాని మెయింటెనెన్స్, డైలీ మెయింటెనెన్స్ దాదాపు $7 లక్షల వరకు వస్తుందట. అదే డీప్ సీక్ చైనీస్ కంపెనీ ఏదైతే ఉందో V3R1 రకరకాల మోడల్స్ చేశారు. దాన్ని డెవలప్ చేయడానికి $1.6 బిలియన్ వరకు వాళ్ళకి ఖర్చు అయిందట. $1.6 బిలియన్ వరకు. దీన్ని 2023లో దాన్ని ఇక్కడ లాంచ్ చేశారు చైనాలో. అయితే చాట్ జీపీటీ కన్నా డీప్ సీకు చాలా ఇంకొంచెం మెరుగైనది. ఇంకా మంచి ఆన్సర్స్ కానీ లేకపోతే లెక్కలు కానీ కట్టేయడం ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంది. కానీ ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే, ఒకవేళ భారత్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ప్రపంచం ఎటుపోయినా పర్వాలేదు, మనకు కావాల్సింది భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవి చాలా లిమిటెడ్ నాలెడ్జ్ని మాత్రమే ఇవ్వగలుగుతాయి. ప్రపంచంలో ఉన్న భారత్కి సంబంధించిన విషయాలని చాట్ జీపీటీని అడిగితే, ఇప్పుడు భారతదేశంలో ఉన్న దేవుళ్ళని లేకపోతే వాళ్ళ ఆరాధనా పద్ధతులని అడిగితే దాని మీద
జోక్స్ వేస్తుంది చాట్ జీపీటీ. అదే వేరే మతానికి సంబంధించిన ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగితే మేము మతాలని విమర్శించడం వ్యతిరేకం, మేము అటువంటి విషయం చెయ్యము అని చెప్పేసి చాట్ జీపీటీలో ఆన్సర్ వస్తుంది. కావాలంటే ఎవరైనా దాన్ని పరీక్ష చేసుకోవచ్చు. ఇట్లాంటి లిమిటేషన్స్ చాట్ జీపీటీకి ఉన్నాయి. మనకి డీప్ సీక్ వెళ్ళేటప్పటికి డీప్ సీక్లో అది చూడండి, మక్మోహన్ కానివ్వండి, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, వీటి గురించి క్వశ్చన్స్ మనం ఏమైనా అడిగితే ఆ క్వశ్చన్స్కి మా దగ్గర ఆన్సర్ లేదు అని చైనీస్ డీప్ సీక్ ఆన్సర్ చెప్తుంది. అంటే దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. ఓపెన్గా వివరంగా భారత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎంత మాత్రమో పనిచేయలేవు. అందుకోసమని భారత్ తన సొంత ఏఐని డెవలప్ చేయడానికి నడుం కట్టింది. అశ్విని వైష్ణవ్ ఎవరైతే ఐటీ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో ఆయన దాన్ని ప్రకటించడం జరిగింది. కాకపోతే ఆయన చిన్న మొత్తాన్ని మాత్రమే దానికి కేటాయించారు, తక్కువ సమయాన్ని కూడా కేటాయించారు. దానికి ఆయన కేటాయించిన మొత్తము 10,300 కోట్లు మాత్రమే, చాలా చిన్న అమౌంట్. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇంతకు ముందర మనం ప్రస్తావించుకున్న చంద్రయాన్ 3 ఏదైతే 615 కోట్ల రూపాయలు అయిపోయిందో, అదేవిధంగా దీన్ని చాట్ జీపీటీని కూడా దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి అన్నారు. దీని లోపల కంప్యూటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, లేకపోతే శాలరీస్ వగేరాలు కానివ్వండి, అన్నీ కూడా దాని లోపలనే రావాలి అని చెప్పేసి ఆయన ఒక షరతు పెట్టడం జరిగింది. ప్లస్ మనకు టైం లిమిట్ కూడా ఆయన నిర్ణయించారు. నెక్స్ట్ రాబోయే 9 నెలల్లో ఈ ఇండియన్ వెర్షన్ చాట్ జీపీటీ ఏదైతే ఉందో అది భారతదేశం నుంచి ప్రపంచానికి పరిచయం కాబోతోంది. దానికి మనం అందరం కలిసి ఆ టీంకి ఏదైతే ఉందో దానికి మనం అందరం శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది, అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ భారతదేశంలో లేవా అంటే ఇక్కడ ఆల్రెడీ 2-3 ఉన్నాయి. బాంబే ఐఐటి ఏదైతే ఉందో హనుమాన్ అని ఒకటి తయారు చేసింది, హనుమాన్ జీపీటీ అని. తర్వాత కూడా భారత్ జీపీటీ అని కూడా ఇంకొక ఏఐ మోడల్ అవి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. వాటి అంత ప్రతిభావంతంగా ఉండవు. ఇవి కూడా పనిచేస్తాయి కానీ అంత ప్రతిభావంతంగా పనిచేయవు. వీటన్నిటిని కూడా కలిపి కొత్త రకం ఒక ఇంకా వైడ్ ఇంకా చాలా విశాల దృక్పథం ఉన్న కొత్త ఏఐని తయారు చేయడానికి భారతదేశం పూనుకుంది. ఇది చాట్ జీపీటీ కన్నా డీప్ సీక్ ఇంకా ప్రతిభావంతంగా ఉంటే, డీప్ సీక్ కన్నా ఇప్పుడు మనం తయారు చేయబట్టి ఏ అయితే ఉందో అది ఇంకా ప్రతిభావంతంగా ఉంటుంది. దీనికి మనము అందరం సిద్ధంగా ఉందాము. భారతదేశానికి సంబంధించిన ఒక జీపీటీని మనం ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా